హాయ్ అండి, అందరికీ వెల్కమ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పజిల్ క్వశ్చన్స్ ఫర్ ఆర్ఆర్బీ గ్రూప్ డి. దీంట్లో చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, PQRST ఆర్ కంపేరింగ్ దేర్ వెయిట్స్. అంటే వెయిట్స్ని కంపేర్ చేసుకుంటున్నాయి. క్యూ ఈజ్ లైటర్ దాన్ ఓన్లీ ఎస్. అంటే అర్థం ఏంటి అంటే లైటర్ అంటే క్యూ ఈజ్ లెస్ దాన్ క్యూ. క్యూ ఈజ్ లైటర్ దాన్ ఓన్లీ ఎస్ అంటే ఇది. దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ కింద రాసుకోవచ్చు. తర్వాత ఆర్ ఈజ్ నాట్ ద లైటెస్ట్. అంటే అన్నది ఆర్ అనేది ఎప్పుడు కూడా ఆర్ ఈజ్ నాట్ ద లైటెస్ట్ అయితే కాదు. ఓకే. అండ్ పీ ఈజ్ హెవియర్ దెన్ ఆర్. అంటే పీ అన్నది ఆర్ కన్నా ఎక్కువ అంటే ఇది. అండ్ బట్ లైటర్ దెన్ క్యూ. పీ అనేది క్యూ కన్నా తక్కువ అంటే పీ లెస్ దెన్ క్యూ అని రాసుకోవచ్చు, లేదా క్యూ గ్రేటర్ దెన్ పీ అని కింద రాసుకోవచ్చు. అయితే ద వెయిట్ ఆఫ్ హెవియెస్ట్ పర్సన్ ఈజ్ 84 kgs. అంటే ఎవరైతే హెవియెస్ట్ ఉంటారో వాళ్ళకి వెయిట్ 84 kgs. ద వెయిట్ ఆఫ్ సెకండ్ లైటెస్ట్ పర్సన్, ఎవరైతే తక్కువలో సెకండ్ పర్సన్ ఉంటారో అతనికి 46 kgs. దీన్ని ఒక విధంగా డిసెండింగ్ ఆర్డర్లో కానీ అసెండింగ్ ఆర్డర్లో కానీ రాద్దాం. డిసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. ఎందుకంటే ఫస్ట్ అన్నిటికన్నా హైయెస్ట్ ఏమంటే ఫస్ట్ది ఎస్. ఎందుకంటే ఏంటన్నాడు, క్యూ ఈజ్ లైటర్ దెన్ ఓన్లీ ఎస్. అంటే ఎస్ కన్నా ఓన్లీ తక్కువ అంటే ఎస్ అనేది అన్నిటికన్నా హైయెస్ట్. ఓకే. గ్రేటర్ దెన్ క్యూ. ఓకే. క్యూ కన్నా తర్వాత ఏంటి, గ్రేటర్ దెన్ పీ కన్నా ఆర్. ఇంకేం మిగిలిపోయింది, పీ క్యూ ఆర్ ఎస్. ఇంకేం మిగిలిపోయింది, టీ. ఓకే. ఇది డిసెండింగ్ ఆర్డర్. ఇది హైయెస్ట్ వెయిట్, ఇది హెవియెస్ట్ వెయిట్, ఇది లైటెస్ట్ వెయిట్. అయితే ఏంటన్నా వెయిట్ ఆఫ్ హెవియెస్ట్ పర్సన్ ఎంత 84 kgs అన్నాడు. ద వెయిట్ ఆఫ్ సెకండ్ లైటెస్ట్ పర్సన్ ఈజ్ 46 అన్నాడు. ఓకే. ఇది టీ. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ క్యాన్ బి ద పాసిబుల్ వెయిట్ ఆఫ్ టీ. టీ అనేది ఎంత ఉంది ఇక్కడ మనకి అంటే తగ్గుతుంది కదా, 84 ఉంది, 46 వచ్చింది. 46 కన్నా తక్కువ 88 ఉన్నాయి. ఓన్లీ 48 అనేది పెద్దది, 42 అనేది ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బి. ఓకే. నెక్స్ట్, వాట్ క్యాన్ బి ద పాసిబుల్ వెయిట్ ఆఫ్ పీ యొక్క వెయిట్ అనేది ఎంత ఉండొచ్చు అని అంటున్నాడు. అంటే 84కి 46 మధ్య ఏముందో చూసుకోవాలి. 52 ఉండే ఛాన్స్ ఉందా, ఉంది. 44 దీనికన్నా చిన్నది కాబట్టి ఉండదు. 87 దీనికన్నా పెద్దది కాబట్టి ఉండదు. 38 దీనికన్నా చిన్నది కాబట్టి ఉండదు. అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, వాట్ క్యాన్ బి ద పాసిబుల్ వెయిట్ ఆఫ్ క్యూ అన్నది పాసిబుల్ వెయిట్ అని ఏంటని అడుగుతున్నాడు. క్యూ అనేది ఎక్కడ ఉంది, ఇది అంటే 84కి 46 మధ్యలో దగ్గరగా ఉంటుంది. అంటే 84కి దగ్గరగా ఏదైతే ఉందో ఆ నెంబర్. 84కి దగ్గరగా ఏ నెంబర్ ఉంది, 72. ఓకే. ఆప్షన్ ఏ. ఎందుకంటే 84 తర్వాత 84 దగ్గరగా 72 ఉంది. 86 అనేది పెద్దది, 42 అనేది చిన్నది, 39 కూడా దీనికన్నా చిన్నవి కదా. ఓకే. ఆప్షన్ ఏ 72 kgs. ఒక్కసారి చూడండి. ఏటన్నా ఫస్ట్ క్లారిటీగా ABCD ఆర్ లివింగ్ ఇన్ ఏ బిల్డింగ్ ఆఫ్ ఫ్లై ఫోర్స్ నెంబర్ 1 to 5 నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్లో ఉండాల్సిన పని అయితే లేదు. ఓకే. అయితే డి లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఈ. అంటే ఏంటంటే డి అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ పైన ఉంటుంది. ఈ పైన ఏముంటుంది, డి ఉంటుంది. ఓకే. క్లారిటీ కదా, ఇది అర్థం. నెక్స్ట్ ఏంటి అంటున్నాడు, సి లివ్స్ ఇమీడియట్లీ బిలో బి. ఇప్పుడు సి ఎక్కడ ఉందనుకో దాని కింద బి ఉంటుందా అని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు, ఏ డస్ నాట్ లీవ్ ఇమీడియట్ బి. ఈ కింద ఉండాల్సిన పని లేదు కాబట్టి ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, అంటే ఇది. ఓకే. ఇప్పుడు హూ లివ్స్ ఆన్ టాప్ ఫ్లోర్లో ఎవరు ఉంటున్నారు, ఆప్షన్ డి అంటే ఏ అని అర్థం. ఓకే. హూ లివ్స్ ఇన్ ద థర్డ్ ఫ్లోర్ 1 2 3 4 5 అంటే థర్డ్ ఫ్లోర్లో ఎవరు ఉంటున్నారు, సి అంటే ఆప్షన్ బి. హూ లివ్స్ ఆన్ ది ఫస్ట్ ఫ్లోర్లో ఎవరు ఉంటున్నారు, ఆప్షన్ ఏ. ఓకే. ఇదంతా కూడా మనం పజిల్స్ గురించి జస్ట్ ఇవే మోడల్స్ వస్తే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్. సీటింగ్ అరేంజ్మెంట్ అంటే మనం ఎలా కూర్చోబెడతాం అని అర్థం. ఇప్పుడు చూద్దాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 22 బాయ్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృణాల్ ఒక ముందు ఎన్ని మంది ఉన్నారంట, 22 మంది ఉన్నాడు.
ఒకవేళ కృణాలు ఇక్కడ ఉంటే వీడి ముందు 22 మంది ముందు ఉన్నారు ఇతని ముందు. అయితే ఇన్ ఏ క్యూ 12 బాయ్స్ ఆర్ స్టాండింగ్ టు ద బ్యాక్ ఆఫ్ ది రోహిత్ వెనక ఎన్ని మంది ఉన్నారంట? 12 బాయ్స్ ఉన్నారు. ఓకే అయితే మొత్తం ఇన్ ద సేమ్ క్యూ ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇస్ 30, అంటే మొత్తం కలిపి 30 మంది. దెన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ స్టాండింగ్ బిట్వీన్ కృణాల్ అండ్ రోహిత్ అని అన్నాడు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇదొక లైన్, మొత్తం 30 మంది. ఇప్పుడు మనం ముందు నుంచి చూసుకుంటే ఇలా ఒక 22 మంది. 22 మంది కృణాల్ ఒకరు ఎంత? 30. అదే 20ని ఇది 23. 23 అంతే కదా, 23. అప్పుడు 30లో నుంచి 23 పోతే ఎంత? 30లో అయితే 23 మెంబర్స్. అంటే ఇతను కృణాల్ అన్నది 23వ వ్యక్తి. అయితే ఇప్పుడు ఎవరు? రోహిత్ అన్నది ఎంత వ్యక్తి? తిన వెనక ఎన్ని మంది ఉన్నారు? 12 మంది. 30లో నుంచి 12 తీస్తే ఎంత? 18. ఇతను రోహిత్ అనేవాడు 18వ వ్యక్తి. రోహిత్ అనేది 18వ వ్యక్తి. తిన మధ్య ఎవరెవరు ఎన్ని మంది ఉన్నారు? ఇప్పుడు 18 అంటే 19, 20, 21, 22 అంటే 23. ఎందుకంటే 23 లెక్కట్టుకోవడం, ఎందుకంటే కృణాల్ అనేది రోహిత్ అనేది 12, రోహిత్ అనేది 18, ఇతని మంది లెక్కట్టుకోవడం. అంటే ఎన్ని మంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ 8 people ఆర్ సిట్టింగ్ ఫేస్ టు ద సెంటర్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. అంటే ఏంటి అర్థం? ఒక సర్కిల్ తీసుకున్నాను, ఒక సర్కిల్లో కూర్చున్నారు అంటే 8 మంది. అయితే ఏంటి సర్క్యులర్ పాత్ A, and B, G ఆర్ at the diametrical opposite ends and they all are not immediate neighbors of each other. అంటే వాళ్ళందరూ A, H, B, G అనేది ఆపోజిట్, బట్ ఇద్దరు కూడా అంటే ఇమ్మీడియట్ నైబర్స్, అంటే పక్క పక్కన ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది 8 మెంబర్స్ కాబట్టి 4 8 మెంబర్స్. ఏకి ఆపోజిట్ ఏడన్నాడు? ఏకి ఆపోజిట్ ఏడన్నాడు? హెచ్. హెచ్. క్లారిటీ కదా. నెక్స్ట్ ఇమ్మీడియట్గా రాకూడదు, అంటే ఇక్కడ పెట్టుకుంటాం పక్కదే. B, G అనేది ఆపోజిట్ అని చెప్పాను. నెక్స్ట్ దే ఆర్ ఆల్ నాట్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. C, D. నెక్స్ట్ C, D ఆర్ ద డయామెట్రికల్ ఆపోజిట్ పొజిషన్స్ అండ్ C, D కూడా ఆపోజిట్ పొజిషన్స్ అండ్ C ఈజ్ అని ఏమన్నాడు? అండ్ C ఈజ్ అని ఇమ్మీడియట్ నైబర్ టు G. Gకి అన్నది ఇమ్మీడియట్ నైబర్, అంటే ఇక్కడ C అనేది పెట్టుకోవచ్చు. C అనేది ఇమ్మీడియట్ నైబర్ టు G. అదేవిధంగా F ఈజ్ ఆల్సో ఇమ్మీడియట్ నైబర్ టు G. ఇక్కడతో క్లారిటీ. అయితే సిఏకి ఆపోజిట్ ఏమని చెప్పాడు అక్కడ? డి. సిఏ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డి పెడతాం ఆపోజిట్. అయితే ఇంకేం మిగిలిపోయింది? ఏబిసిడి, ఈ ఒకటి మిగిలిపోయింది. అయితే హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ ఏ. బికి ఏకి మధ్య ఎవరు కూర్చున్నారు? ఈ. ఆప్షన్ ఈ ఎక్కడ ఉంది? డి. హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. డికి ఎఫ్కి మధ్య ఎవరు కూర్చున్నారు? హెచ్. నెక్స్ట్ వాట్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ది పీపుల్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ నుంచి స్టార్ట్ చేస్తే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందని చెప్తున్నాను. అయితే అంటే సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఏం చూసుకోవాల్సిన పని, ఏ నుంచి స్టార్ట్ అవుతున్నాడు అంటే ఏ నుంచి స్టార్ట్ అన్నాడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? ఏ ఉండాలి. ఏ ఎక్కడెక్కడ ఉందో చూసుకుంటాం, అంటే ఇక్కడ ఇది కాదు ఇది కాదు. ఇప్పుడు చూడు, నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లో ఏది? ఏకి పక్కన ఎక్కడ ఉంది? ఇక్కడ ఈ అయినా ఉండాలి లేదా సి అయినా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది, బీని ఇక్కడ పెట్టామనుకో, జీ ఎక్కడికి వెళ్తాయి, జీకి అప్పుడు పక్కన ఏముంటుంది? సి. అలాగా ఇప్పుడు దీనికి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ కానీ సి కానీ పక్కన ఎక్కడ ఉందో చూసుకుంటాం. ఈ రెండిట్లో ఈ కానీ సి కానీ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది. ఇక్కడ ఆప్షన్ ఇది. ఒకవేళ నీకు ఇలా నీ క్లారిటీగా ఎగ్జాక్ట్గా కావాలంటే చూడు, ఇప్పుడు ఏటన్నాడు ముందు? ఇదో క్లాక్ వైజ్. ముందు ఏటన్నాడు? ఏకి ఆపోజిట్ ఏంటి? ఇక్కడే చెప్పాడు చూడు,
ఏకి ఆపోజిట్ హెచ్. ఓకే, సింపుల్ కదా. ఓకే, తర్వాత ఏమన్నాడు, బీకి ఆపోజిట్ జీ, అంటే బీ పక్క పక్కన ఉండకూడదు కదా, బీకి జీ. ఓకే, తర్వాత ఇంకేమన్నాడు ఇక్కడ చూడు, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ. ఓకే, సి ఈజ్ ఎన్ ఇమీడియట్ నైబర్ టు జీ, అంటే సి అనేది ఏంటి, జీకి నైబర్, అంటే ఇక్కడ సి అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఏంటన్నాడు, అండ్ ఎఫ్ ఈజ్ ఆల్సో ఇమీడియట్ నైబర్, అంటే ఎఫ్ ఎక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ క్వశ్చన్లోనే చెప్పాడు కదా, ఇక్కడ సి అనేది ఏంటన్నాడు, ఆపోజిట్ అన్నాడు, అంటే డి. ఓకే, ఎఫ్కి ఇంకేం మిగిలిపోయింది, ఏబిసిడిఈ మిగిలిపోయింది. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇప్పుడు ఇది 12, ఇది 6 కదా, ఇది 3, ఇది 9. క్లాక్ వైజ్ అంటే అలా గడియారం ఎలా తిరుగుతుంది అంటే ఫస్ట్ ఏమొచ్చింది, ఏ సి జి ఎఫ్ హెచ్ డి బి ఈ. ఓకే, అలాగనమాట. ఒకవేళ నీకు ఈ క్వశ్చన్కి ఇలాగే నాకు కావాలి అనుకుంటే ఇలా చేసుకో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.